హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అఖండ 2 ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది గైస్. అఖండ 2 ఫుల్ స్టోరీ ఏంటిది, అసలు అఖండ 2 ఎలా ఉండబోతుంది, అఖండను మించి అఖండ 2 ఉండబోతుందా, అసలు ట్రైలర్ లో మనకు చూపించింది ఏంటిది, అసలు కథ ఏంటిది, ట్రైలర్ ని బట్టి చూస్తే కథ ఏంటిది అనేది పూర్తి బ్రేక్ డౌన్ వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది గైస్. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. అఖండ 1 మనం చూసిందే కదా, ఆల్మోస్ట్ ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల మన అఖండ తిరిగి రావడం, అలాగే ఆయన పెద్ద కొడుకు అని తెలిసి ఆ తన ఫ్యామిలీలో ఉండమని చెప్పగా నేను అఘోరాని, నాకు ఇటు ఫ్యామిలీ అటు ఇటు అసలు ఎలాంటి అనుబంధాలు నాకు లేవు, నేను అనుబంధాలకు అసలు తోవానే లేదు నా దగ్గర, నేను అనుబంధాలకు చాలా దూరంగా ఉంటాను, మాకు అసలు అనుబంధాలకి మాకు సంబంధం ఉండదని చెప్పి అక్కడ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్ ని అండ్ అలాగే అక్కడ చుట్టూ ఉన్న ప్రజల ప్రాబ్లమ్ ని తీర్చేసి అఖండ అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత అఖండ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది మిగతా స్టోరీ. ఇప్పుడు సో అఖండ మూవీకి అఖండ 2 తాండవం కంటిన్యూషన్ గైస్. సో దానికి దీనికి సంబంధం లేదు అని మాత్రం అనుకోకండి. సో ఇదైతే కంటిన్యూషనే. సో అఖండ 2 ట్రైలర్ మాకు చెప్పిన కథ ఏంటిది అయ్యా అంటే, మీరు ట్రైలర్ లో కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మురళీకృష్ణ ఫస్ట్ పార్ట్ లో ఉన్న మురళీకృష్ణ అనే వ్యక్తి ఉంటారు కదా, మన బాలకృష్ణ గారే మురళీకృష్ణ. సో ఆయన తల్లికి ఏదో ఒక ప్రాబ్లం ఉండడం అండ్ అలాగే తన తల్లికి ప్రాబ్లం ఉండడం వల్ల తన తల్లి అఖండ తన పెద్ద కొడుకుని చూడాలి అని కోరిక కోరడం, చావు బతుకులో ఉన్న తన తల్లి కోరిక నెరవేర్చడానికి మన మురళీకృష్ణ అఖండాన్ని వెతుక్కుంటూ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అఖండ ఎక్కడున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి, తన ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారు, ప్రజెంట్ ఆయన ఏం చేస్తున్నారు, ఆయన వెతుకుతూ మన మురళీకృష్ణ ఎక్కడి దాకా వెళ్ళారు, తనని వెతికి మళ్ళీ తీసుకొచ్చారా లేదా అనేది మురళీకృష్ణ స్టోరీ. ఇక మన అఖండ స్టోరీ విషయానికి వస్తే, కుంభమేళాలో ఏదో ఒక గట్టిగానే ప్లాన్ చేయబోతున్నారు. కుంభమేళా అనేది 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఉత్సవం గైస్. సో ఈ ఉత్సవాన్ని టార్గెట్ చేసి ఈ స్టోరీ అయితే రాశారు మన బోయపాటి శ్రీను గారు. సో చాలా పెద్ద కంటెంట్ ఉండబోతుంది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. పాకిస్తాన్ టెర్రరిస్టులు అండ్ అలాగే ఇక్కడ మన ఆదిపిని శెట్టి గారు పాకిస్తాన్ వాడా లేకపోతే ఇక్కడ వాడా పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపి ఇలా కుంభమేళాలో ప్లాన్ చేశారు అనేది మిగతా స్టోరీ. అసలు ఏం జరుగుతుంది అనేది మనం సినిమాలో చూసి తెలుసుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే స్టోరీ ఓవరాల్ గా చెప్పాలంటే, జస్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే, తల్లి కోరిక మేరకు అఖండాన్ని వెతుకుంటూ మురళీకృష్ణ వెళ్ళడం జరుగుతుంది. సో అఖండ ఎక్కడున్నారు, కుంభమేళాలో మన అఖండ ఏం చేస్తున్నారు, కుంభమేళాలో ఏదో ఒక గట్టిగా ప్లాన్ చేశారు కదా, ఆ ప్లాన్ ని ఎలా అడ్డుకున్నారు, ఎలా ఎదుర్కొన్నారు, ఫైనల్ గా అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడారా లేదా అనేది ఫుల్ స్టోరీ గా సింపుల్ స్టోరీ. కాకపోతే మన బోయపాటి శ్రీను గారు ఎలా చూపిస్తారు అండ్ అలాగే మన ఎన్బికే గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ గారు తన మాస్ యాక్షన్ సీన్స్ తో ఎలా మెప్పిస్తారు, తన డైలాగ్స్ తో ఎలా మెప్పిస్తారు అనేది చూడాలి. సో ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో కట్ చేయడం జరిగింది, వేరే లెవెల్లో గూస్ బంప్స్ సీన్స్. ట్రైలర్ లో లిటరల్లీ చెప్పాలంటే ట్రైలర్ మొత్తం కూడా గూస్ బంప్స్ ఉన్నాయని చెప్పొచ్చు, వేరే లెవెల్లో అయితే ఉంది గైస్. రేపు సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే మాత్రం ఆపడం ఎవరి వల్ల కాదు. సో స్టోరీ మీకు క్లియర్ గానే అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నాను గైస్. సో కంపల్సరీగా 100కి 200% స్టోరీ అయితే ఇదే. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఇది గైస్ ఓవరాల్ గా అఖండ 2 ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే అఖండ 2 సినిమాపై మీకు అంచనాలు ఏంటిది అండ్ అలాగే ఈ సినిమా గురించి మీరు ఏమనుకున్నారో కూడా కామెంట్ చేయండి గైస్. సో ఇది ఓవరాల్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.